విశాఖలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్. మరెన్నో విషయాలు వాళ్ళ మాటల్లో. ప్రాంతంలోని నివసిస్తున్నటువంటి దాదాపు 12 లక్షల మంది ప్రజల ప్రాణాలకు హాని కలిగినగా నిర్ణయించుకుంటా ఉంది. పెదగంటాడ మండలం పెదగంటాడ గ్రామ పంచాయతీ పరిధిలోని 97, 98, 99, 101 సర్వే నెంబర్లో దాదాపు 20 ఎకరాల భూమిని అదాని మెస్సర్స్ అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ పేరు మీద సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేయడం కోసం భూ కేటాయింపులకు పూనుకుంటా ఉంది. దీనికి ఏపీ పొల్యూషన్ బోర్డు వారు వచ్చే నెల 8వ తేదీన ప్రజాప్రయ సేకరణకి పూనుకుంటూ ఉన్నారు. ఈ సిమెంట్ పరిశ్రమ కానీ ఆ ప్రాంతంలో వస్తే గాజువాక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 12 లక్షల మంది ప్రాణాలకు రక్షణ ఉండదు, ఆరోగ్యాలకు రక్షణ ఉండదు, గాలి కలుషితం అవుతుంది, నీరు కలుషితం అవుతుంది, భూగర్భ జలాలు కలుషితం అవుతాయి, పర్యావరణం దెబ్బతింటుంది, భారీ వాహనాలు పెరుగుతాయి, దుమ్ము ధూళి పెరుగుతుంది, ప్రమాదాలు పెరుగుతాయి. ఈ ప్రాంతం గుండా స్టీల్ ప్లాంటు ఇతర పరిశ్రమలకి కొన్ని వేల మంది ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతాయి, వీరి ప్రాణాలకు భద్రత లేకుండా పోతుంది. ఆ విధంగా దాదాపు 12 లక్షల మందికి హాని కలిగించేటువంటి ఈ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని, జనవాసాలు లేని ప్రాంతాల్లో పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని సిపిఎం పార్టీ చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తూ ఉంది. మీ ప్రభుత్వాన్ని మనం అందొచ్చుకున్నాం. ఒక వ్యక్తి లాభం కోసం, ఒక వ్యక్తి ప్రయోజనం, అదానీ ప్రయోజనం కోసం 12 లక్షల మంది ప్రజల ప్రాణాల పరంగా పెట్టాలా? పోయి పరిశ్రమ ఏర్పాటు వల్ల ఏమైనా లక్షల సంఖ్యలో వ్యవసాయ ఉద్యోగాలు వస్తున్నాయా అంటే అది లేదు. తీరా ఈ పరిశ్రమలు వచ్చే పర్మనెంట్ ఉపాధి కేవలం 60 మంది, కాంట్రాక్ట్ ఉపాధి 200 మంది. వాళ్ళు పెట్టినటువంటి నిబంధనలోనే కేవలం 200 మంది కూడా స్థానిక ఉపాధి ఇస్తారు, గ్యారెంటీ ఉండదు. కాబట్టి కేవలం 240 మంది ఉపాధి కోసం, అదానీ లాభాల కోసం 12 లక్షల మంది గాజువాక, మల్కాపురం ప్రాంత ప్రజానీకం ద్వారా ఆరోగ్యాల్ని, వాళ్ళ జీవితాన్ని బలంగా పెట్టాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మీకు అదానీ ముఖ్యమో ప్రజలు ముఖ్యమో తెలుసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు ప్రజలు ముఖ్యమైతే అదానికి ఇవ్వాలనుకున్నటువంటి ఆ భూమి కేటాయింపులు కానీ, అక్కడ అనుమతులు కానీ వెంటనే రద్దు చేయమని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదు మాకు ప్రజలు ముఖ్యం కాదు, అదానీ ముఖ్యమైతే ఖచ్చితంగా ప్రజానికి మీకు సరైన పొరపాటు చెప్పతప్పని చెప్పని మీ ద్వారా మేము హెచ్చరిస్తున్నాం. రెండవది, అదానీతో ఇప్పటికే అనుభవాలు ఉన్నాయి. గంగవరం పోర్టు ఏర్పాటు అయినప్పుడు కూడా అదానీ స్వాధీనం చేసుకునేటప్పుడు ఆ ప్రాంత ప్రజానీకానికి, వాళ్ళ ఆరోగ్యాలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పని హామీ ఇచ్చారు. కానీ పరిస్థితి ఏంటి? గంగవరం పోర్టు లగాయతు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లు కానీ, జనవాసాలు కానీ, విద్యా సంస్థలు కానీ, ఆసుపత్రులు కానీ, కోర్టులు కానీ, పోలీస్ స్టేషన్లు కానీ, ఇలా అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు, ప్రజలు, విద్యా సంస్థలు తీవ్ర అనారోగ్యాలు పడుతూ ఉన్నారు. నిరంతరం దుమ్ము ధూళితో, రసాయనాలతో వారి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. మహిళలకి గర్భస్రావాలు అవుతున్నాయి. తల్లి గర్భంలో బిడ్డ సైతం క్యాన్సర్ వ్యాధులకు గురవుతూ ఉంది. వయసుతో నిమిత్తం లేకుండా అనేక వ్యాధులు బారిన పడుతున్నారు ప్రజానికి. మరి కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత దాన్ని నియంత్రిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఎటువంటి నియంత్రణ లేదు. మరి పరిశ్రమ పెట్టేటప్పుడు అన్ని సక్రమంగా చేస్తాం, కాలుష్యాన్ని నియంత్రిస్తాం, ప్రజలకి క్షేమం చూస్తామని చెప్పని కలబోలు మాటలు చెప్తున్నారు. పరిశ్రమ ఏర్పాటైన తర్వాత ప్రజానీకంతో సంక్షేమాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని గాలిలో పడేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సమ్మిట్ పరిశ్రమ ఏర్పడితే ఈ దుమ్ము ధూళి గంగవరం పోర్టు కాలుష్యంతో ఇప్పటికే నాణ్యాత అనిపిస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజానీకానికి, పెదగంటాడు కానీ, గాజువాక కానీ, మల్కాపురం ప్రాంత ప్రజానీకానికి ఈ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుతో మరింత అగాధంలో నెట్టబడతారు. కాబట్టి అందుకనే సిపిఎం పార్టీ ఈ పరిశ్రమ ఇక్కడ కాకుండా వేరే ప్రాంతాలు తరలించమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు ప్రజలు కూడా ఈ ప్రయాణ వ్యతిరేకించాలని చెప్పని ఈ కాలుష్య కారిక
పరిశ్రమని ఎదుర్కోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కోటల ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది, మేము ప్రభుత్వ భూములు కాపాడుతాం, కొండలు రక్షిస్తాం, సాగర్ తీరాలు రక్షిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అధికారులు చెప్పినందుకు ఏం చేస్తున్నారు? ఆంధ్రపురం కొండల్ని మైనింగ్ పేర్లు మోసం చేస్తున్నారు, అక్కడ ప్రైవేట్ వాళ్ళు కట్టబెడుతున్నారు. సాగర్ తీరంలో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి భూమిని 13.7 ఎకరాల భూమిని సిఆర్టీ నిబంధనలను ఉల్లంఘించి లూలు పాల్కి కట్టబడుతున్నారు. అదే సాగర్ తీరంలో అత్యంత విలువైనటువంటి స్టీల్ ప్లాంట్కి గాజువాకి మధ్యనటువంటి ఈ భూముల్ని 20 ఎకరాల భూముల్ని అదానికి కట్టబెట్టి కార్యక్రమం చేస్తున్నారు. అంటే మీరు ఎన్నికల ముందు చెప్పింది వేరు, ఆచరణలో చేస్తుంది వేరు. ప్రజల ఆస్తిని కొద్దిమంది అదాని కార్పొరేట్ కట్టబెట్టడం ద్వారా మీ రాజకీయ ప్రయోజనాలు, మీ స్వలాభాల కోసం ఈరోజు ప్రజానీకాన్ని బలిపెట్టడం, విశాఖపట్నం ప్రజానికి కనుక ఆస్తుల్ని కార్పొరేట్ కట్టబెట్టడం అంటే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ప్రజానీకం మీకు సరైన గుణపాఠం చెప్పదప్పదని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం.